ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో వార్ వన్ సైడ్ అయినట్టు ఎస్ఆర్హెచ్ని డామినేట్ చేసింది కేకేఆర్. ముందు బ్యాటింగ్ చేసి 200 కొడితే కనీసం చిన్న కాంపిటీషన్ కూడా ఇవ్వకుండా కేవలం 120కే చేతులు ఎత్తేసింది ఎస్ఆర్హెచ్. ముంబైపై ఘోర పరాజయం తర్వాత కేకేఆర్ పై అందరూ చాలా డౌట్ పడ్డారు. మెయిన్ ప్లేయర్స్ అందరూ ఫామ్ లో లేకపోవడం, ఎవరైతే గత సీజన్ లో వాళ్ళకి బలం అనుకున్నారో ఈ సీజన్ లో చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఎస్ఆర్హెచ్ పై పుంజుకుంది కేకేఆర్. అటు రింకు, ఇటు అయ్యర్, అలాగే రఘువంశీ తిరిగి ఫామ్ లోకి రావటం, వారికి తోడుగా రహానే కూడా కొన్ని క్లాసిక్ షాట్స్తో మళ్ళీ టచ్లోకి రావటం, ఇక బౌలర్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే. ఇక ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ అయితే గత 3 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్కి పెద్ద తలనొప్పిగా మారాడు. గత సీజన్లో క్వాలిఫైర్ 1లో కేవలం 28 బంతుల్లో 51 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ని క్వాలిఫైర్ 2 ఆడేలా చేశాడు. ఇక ఫైనల్లో సైతం కేవలం 26 బంతుల్లో 52 పరుగులు చేసి కేకేఆర్ని ఆ సీజన్లో విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ సీజన్లో ఫామ్లో లేడు అనుకున్న టైంలో మళ్ళీ ఎస్ఆర్హెచ్ పైనే ప్రతాపం చూపి కేకేఆర్ను మళ్ళీ విజేతగా నిలిపాడు. మొత్తానికి ఇక రసూల్ మాత్రమే ఫామ్లోకి రావాల్సి ఉంది. ఇక అతను కూడా ఫామ్లోకి వస్తే ఈ సీజన్లో కూడా కేకేఆర్ని ఆపడం కష్టమే అనిపిస్తుంది. ఇక ఇటు ఎస్ఆర్హెచ్ పరిస్థితి చూస్తే మిషన్ 300 అనే ట్యాగ్తో దిగిన ఎస్ఆర్హెచ్ మొదటి మ్యాచ్లో ఎక్స్పెక్టేషన్స్ అందుకున్నప్పటికీ తర్వాత మ్యాచెస్లో ఊహించిన విధంగా పరాజయం పాలైంది. ఎందులోనూ మినిమం కాంపిటీషన్ ఇవ్వలేని పరిస్థితి. బ్యాట్స్మెన్ ప్రతి ఒక్కరిలో అతి ఉత్సాహం, నిలకడలేని బ్యాటింగ్తో లూజ్ షాట్స్ కొట్టి అవుట్ అవ్వడం. ఎస్ఆర్హెచ్ అతి త్వరగా వీటన్నిటిని సరిదిద్దుకొని కొత్త ప్రణాళికతో రాకపోతే మాత్రం ఈ సీజన్ వారికి కష్టమే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఏదైనా నమ్మకం, బలం ఉంది అంటే కనుక అది ప్యాట్ కమిన్స్. ఇలాంటి సందర్భాలు అతనికి కొత్తేమీ కాదు. గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్లో ఓటమి అంచుల్లోకి వెళ్ళిన సందర్భాల్లో కూడా అతని కెప్టెన్సీ అండ్ మోటివేషన్తో టీంని గెలిపించుకున్నాడు. లెట్స్ హోప్ ద బెస్ట్ ఫర్ ఎస్ఆర్హెచ్. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.